ఇది డే 2 అండి. యాక్చువల్గా మేము మార్నింగ్ లేచి పావ్ బాజీ టిఫిన్ చేసేసినాం. టిఫిన్ చేసేసి 8 o'clock లేచినాం. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 9-10 అవుతుంది. రెడీ అయ్యి స్టార్ట్ అయ్యే లోపల 9-10 అయింది. ఇప్పుడు వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. 6 kilometers ఉందంట ఇక్కడ నుండి. చూద్దాం, ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే చెప్దాం. మౌంటైన్స్ ఇవి చాలా బాగున్నాయి అసలు. మౌంటైన్స్ ఉండి మధ్యలో విలేజెస్ ఉండి ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయింది ఇప్పుడే. నార్మల్ ఉంది ఘాట్ సెక్షన్. మన ఇంట్రెస్టింగ్గా ఏదన్నా అడ్వెంచరస్ ఏమైనా ఉంటే రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాం. చిన్నపాటి చెరువులా ఉంది. డ్యామా, చెరువా, అది రివరా ఏందో అర్థమైతలేదు, కానీ మంచి వాటర్ రిజర్వాయర్లా ఉంది. మౌంటైన్ చూడండి ఎట్లా అనిపిస్తుంది అంటే కాటేజెస్ కడుతున్నారు. చాలా డెవలప్ అవుతుంది టూరిజం. ఇది కెమెరాలో ఎట్లా అనిపిస్తుందో ఎట్లుందో తెలియదు, కానీ ఒక పెద్ద ఆకారం లాగా కనిపిస్తుంది అసలు. నిజంగా సూపర్ అంటే సూపర్. ఇక్కడ ఫార్మింగ్ చేస్తారు మళ్ళా. మొత్తం రైట్ సైడ్ మొత్తం అగ్రికల్చర్. అది అగ్రికల్చర్ కాదు, పిచ్చిగడ్డి. వరి వేసారు, వరి. పొలాలు కాదు అవి, గ్రాస్ అది అంతా. యూఎస్లో న్యూ జెర్సీ ఉన్నట్టుంది మొత్తం. ఇది మహారాష్ట్ర అంటే ఎవరు నమ్మరు, కానీ నమ్మాలి. యాక్చువల్గా మనం ఇప్పుడు క్లౌడ్స్లో ఉన్నాం. ముందంతా ఏం కనిపిస్తలేదు ఇక్కడ. ముందు మొత్తం బ్లాక్ వైట్ ఉంది. ఇంకా జస్ట్ 450 meters ఉంది. 450 metersలో మనం ఇక్కడికి వెళ్తాం అన్నమాట. అక్కడ నుండి ట్రెక్కింగ్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 6 kilometers ట్రెక్కింగ్ ఉంటుందంట. సూపర్ అనిపిస్తుంది. పోను ఫొటోస్ అంటున్నాం. ఇక్కడ ఒక ఫోటో దిగుదాం. డెడ్లీ అసలు కెమెరా ఎట్లా న్యాయం చేస్తుందా లేదా, అసలు ఏంది ఏం కదా ఏం అర్థమైతలే. జస్ట్ మన పని మనం చేసుకుంటూ పోతున్నాం. వీడియో చూస్తుంది. ఇది రోడ్డు. ఆయన ఎక్కడి నుండో కొండల నుంచి వస్తున్నాయి వాటర్. ఇవి ఇక్కడ చూసినా ఇక్కడ ఎట్లా అంటే ఇట్లా మొత్తం ఏరియా ఉండి అట్లా మధ్యలో టెంపుల్ ఉంటుంది అన్నమాట. సైలెంట్ రోడ్స్. ఇక్కడ లారీ బోల్తా పడ్డది. వాళ్ళు అలా కూర్చురు. డ్రైవర్ క్లీనర్ అనుకుంటా. ఇక్కడ టెంపుల్ ఉంటుంది ఎక్కడ చూసినా కూడా మంచిగా నీట్గా. కొండల పై నుండి మధ్యలో నుండి వస్తున్నాయి వాటర్. అక్కడ తాగినాం అనమాట వాటర్. మేము ఫుల్ హై మినరల్స్ ఉంటాయి అందులో. ఇట్లనే వెళ్ళాలనుకుంటాం మనం. 450 meters ఆడికే అయిపోయింది అనుకుంటా. అదేనా మనకి మంచి వ్యూ పాయింట్ కాడ ఆపేసి. ఇక లొకేషన్ మాత్రం మొత్తం మ్యాడ్ ఉంది. ఈ రెసార్ట్లో ఎంతనో అనుకుందాం. నైట్ స్టే చేద్దామా? స్టే చేయొచ్చు వర్క్. మెల్ల 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 పడం కరెక్టే. నేను ఎట్లయినా దుంకేస్తా, నాదేం లేదు. బండికి ఏమైనా అయింది అనుకో, ఇడికి ఎట్లా పోతాం? మై గాడ్. అదే చిన్న పాండ్ ఉంది కదా, పాండ్. స్కిడ్ అయితే వావ్. రే సుభాష్,
మొత్తం పీక్. అక్కడ రోడ్డు కనిపిస్తుంది నాకు, కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. అక్కడ కనిపిస్తుంది, మళ్ళీ అక్కడ కనిపిస్తుంది రోడ్డు. అక్కడ ఒక రోడ్డు ఉంది, అట్లా కింద అక్కడ ఒక చిన్న వాటర్ పోతుంది. ఆడ అది మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో నాకు తెలుస్తుంది, బట్ ఓకే. అక్కడ ఉంది వాటర్ ఫాల్. This cliff is just like this. I suggest everyone to come here and explore these places. No other second process. Wow. చూసారు కదా ఇట్లా వెళ్తుంటే ఇట్లా వాటర్ ఫాల్స్కి అసలు నీకు ఇంకా కొదువు లేదు. ఇక్కడ కాదు తడవచ్చు. ఇప్పుడు అక్కడ నుండి హైలైట్ ఉంది. జస్ట్ ఈ కొంచెం వాటర్ పడితేనే అంత పెద్ద వాటర్ ఫాల్ లాగా అనిపిస్తుంది మనకి. మీరు వాటర్ ఫాల్స్ గురించి ఎదురు చూడడం అవసరమే లేదు. ఇంకో అదొక వాటర్ ఫాల్, అక్కడ నుండి పడుతుంది, ఇది ఇక్కడ నుండి పడుతుంది, ఇది ఇక్కడ నుండి పడుతుంది. మధ్యలో మేము చాలా చూసినాం, ఇన్ఫినిటీ చెప్పలేం అన్నున్నాయి. వాటర్ ఫాల్ ఇంకా కొంచెం కిందికి ఉందంట. సో ఇప్పుడు మేము ఇంకా కిందికి దిగాలి. ఇప్పుడు మౌంటైన్ మధ్యలో ఉన్నాం మేము. ఇక్కడ నుండి కిందికి వెళ్ళి అక్కడ ఒక ఆర్చ్ వస్తుందంట, కళ్ళు వాటర్ ఫాల్ అని చెప్పి. అసలు డెడ్లీ టెరిఫిక్ లొకేషన్స్. హాయ్ కోతి బ్రో. టనల్ ఫస్ట్ టనల్, మౌంటైన్ టనల్. వాటర్ ఎట్లా ఇంకుతున్నాయి, వాటర్ వావ్ వ్యూ చూడు ముందు. అక్కడ అన్నీ పడతా ఉన్నాయి వాటర్ ఫాల్. వావ్ దీనికి ఏం కనిపిస్తుందో ఏమో తెలీదు, కానీ ఐస్ కూడా టెస్టిఫై చేస్తలే కదా. జై శ్రీరామ్. టెంపుల్స్ బాగున్నాయి కదా. ఇల్లెట్ ఘాట్ కదా, సూపర్ ఘాట్. నార్త్ సైడ్ ఉంటాయి ఇప్పుడు హిమాలయస్ అటు సైడ్ అట్లా ఉన్నాయి కదా, గ్రీనరీ అంతే. ఇది గ్రీనరీ. కానీ నార్త్ సైడ్ ఉంటాయి చూడు హిమాలయస్, లదాఖ్ పోతుంటే ఆ కొండ ముచ్చులు. స్పితి వ్యాలీ ఉంటుంది చూడు, వ్యాలీ లాగా ఉంది, ఘాట్ కదా, వ్యాలీ లాగా ఉంది. కొండ ముచ్చు వాటిని ఏమంటారు, వాటిని
కొండబుచ్చే. కొండముచ్చి అంటారు, ఇంగ్లీష్లో ఏమో అంటారు వాటిని. వాటిని ఏమంటారో కింద కమెంట్ చేయండి. ఇది గుర్తొస్తలే. హైలైట్ సూపర్ ఆసమ్, కిత్తి ఆసమ్ హే యార్. అక్కడ పడుతుంది చూడు వాటర్ఫాల్, అక్కడ పడుతుంది చూడు సన్నగా. అది ఎంత పెద్దగా ఉండాలా. వావ్, కళ్ళు సరిపోతలేదు. కెమెరా ఏందో అర్థమవుతలేదు కానీ కళ్ళు అయితే సరిపోతలేవు. చూసినావా మనం మొత్తం క్లౌడ్స్లో ఉండే ఇప్పటిదాకా పైన కదా. మొత్తం ఇక్కడ మొత్తం వాటర్ ఫాల్స్ అయితే ల్యాండ్ స్లైడింగ్ అవుతున్నా అంటుంది. ఇవన్నీ పెట్టేసి ల్యాండ్ స్లైడింగ్ అయినా కూడా మన పైన ఏం పడకుండా. నెవర్ నో. మంచి ఐడియా. నెవర్ నో సార్. నెవర్ నో. వావ్ సూపర్. మంచి బండిగా అడుక్కుంటుండు మనోడు. ఇంత పీక్స్ ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. చేసిన పోతామేమో, ట్రెక్కింగ్ చేస్తామేమో అన్నట్టు ఇట్లాంటి ఘాట్ ఉంటుంది ఇట్లా ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. జీరో ఎక్స్పెక్టేషన్స్. వచ్చినాము ఓకే వాటర్ ఫాల్ చూద్దామా అన్నట్టు ఉండే. అంటేనేమో ఘాట్ రోడ్స్ ఉంటాయి నార్మల్గా అనుకున్నా, కానీ ఇంత హైగా అది కూడా ఇంత ఏమంటారు క్లిప్ హ్యాంగర్ లాగా అన్ని క్లిప్స్ ఇట్లా అంటే స్ట్రైట్ క్లిప్స్ ఉన్నాయి మొత్తం. అంతా స్ట్రైట్ ల్యాండ్ స్లైడింగ్ అయితే ఎక్కడ ఆగదు మధ్యలో కూడా. డైరెక్ట్ కింద వచ్చి రోడ్ మీద పడుతుంది, లేకపోతే బయటికి వెళ్ళిపోతుంది. ఏం మాట్లాడాలో అర్థమైతే లేదు. ఆ ఘాట్స్ నుంచి వచ్చినాం మనం. ఇప్పుడు ఆ ఘాట్స్ నుంచి లాగా వచ్చినాం అన్నమాట. యాక్చువల్లీ వాటర్ ఫాల్ అక్కడ నుండి పడుతుంది ఒకటి. కనిపిస్తుందో లేదో అర్థమవుతలేదు. అక్కడ నుండి అట్లా చిన్న విలేజ్ ఉంది అక్కడ చిన్న విలేజ్ ఉంది. ఇప్పుడు మనం ఆ విలేజ్ లోపల నుంచి వెళ్తాం అన్నమాట కళ్ళు వాటర్ ఫాల్స్కి. మౌంటైనే కనిపిస్తుంది మనకి. ఇంకా సా మౌంటైన్ పైకి. సూపర్. అసలు ఒకటే వీడియోలో అన్ని కవర్ చేద్దాం అనుకున్నా, కళ్ళు వాటర్ ఫాల్స్ ఇంకా ఈ ఘాట్. బట్ వీడియో లాంగ్ అయిపోతుంది అని చెప్పి పార్ట్ టూలో కళ్ళు వాటర్ ఫాల్స్ పెడదామని అనుకుంటున్నా. అది కొంచెం చిన్నగా ఉంటుంది వీడియో, ఇది అంత పెద్ద ఉండదులే. డే 1 మొత్తం మూడ్ ఆఫ్ అయితే డే 2 మొత్తం సాటిస్ఫై చేసింది ఆ మూడ్ ఆఫ్ని కదా. బాబా ఇక్కడ ఒక వాటర్ ఫాల్, మళ్ళా ఇక్కడ ఒక వాటర్ ఫాల్, అన్ని చిన్న వాటర్ ఫాల్స్. పెద్దగా అంటలేను, చిన్న వాటర్ ఫాల్స్. మనకి వాటర్ ఫాల్స్కి కొద్దువే లేదు. ఇక్కడ చిన్నది, ఇక్కడ ఇంకోటి. ఇక్కడ ఇంకో వాటర్ ఫాల్ చిన్నది. మూవీస్లో అయినా కానీ ఎడిటింగ్లో అయినా కానీ కలర్ గ్రేడింగ్ చేస్తారు. ఇది ఆటోమేటిక్ కలర్, న్యాచురల్ గ్రేడింగ్. మనం ఇక్కడ రైట్ తీసుకోవాలి, మిస్ అయిపోయి రాంగ్ రూట్లో వెళ్ళాం. ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ రాంగ్ రూట్లో వెళ్ళిన తర్వాత అర్థమైంది మాకు. మేము అక్కడ చుట్టుపక్కల వాళ్ళని అడిగితే మీరు ముందు రైట్ తీసుకోవాలని చెప్పారు. సో మళ్ళీ రైట్ తీసుకొని రైట్ రూట్లోకి వచ్చినాం. నెక్స్ట్ పార్ట్లో ఆఫ్ రోడింగ్, ట్రెక్కింగ్, కళ్ళు వాటర్ ఫాల్స్ 3 కవర్ అవుతాయి. చూడండి, చాలా బాగుంటుంది.